నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, నాకు ఒక మంచి గాడ్ ఫాదర్ లాంటి వివి వినాయక్ గారు దొరకడం వల్ల ఆది సినిమాతోని నేను వెనకకి తిరిగి చూడలేను. ఆ రోజు నుంచి అంటే ఆది సినిమాలో మీకు ఆఫర్ ఎలా వచ్చింది మొట్టమొదటిగా? నేను యాక్చువల్గా ఆది సినిమాకి ఎట్లా వచ్చిందంటే, అంటే మీరు అంటే మీ గత సినిమాలు చూసి వినాయక్ గారు మీకు ఆఫర్ ఇచ్చారా, లేదంటే మీరు వెళ్ళి కలిస్తే మిమ్మల్ని చూసి ఈ క్యారెక్టర్ సూటబుల్ అనుకుని ఇచ్చాడా? నేను శ్రీహరణ ఇంటికి పోయినప్పుడు అక్కడ శ్రీహరణ నన్ను అక్కడికి పంపించిండు. బెల్లంకొండ సురేష్ గారి ఆఫీస్లో ఆడిషన్ జరుగుతుంటే వెంకటను వాడికి పో అని చెప్పి పంపించడంతో వివి వినాయక్ గారికి నేను సెలెక్ట్ అయ్యాను. నాకు చిన్న డైలాగ్ అడిగిండు, ఆ డైలాగు చెప్పాను. చెప్పినప్పుడు తను నాకు డేట్లు ఇచ్చి అప్రిషియేట్ చేసి మంచి ఎంకరేజ్ చేసి ఈరోజు నా గాడ్ ఫాదర్గా నిలిచిండు. ఇంకా రానున్న కాలంలో ఎంత పెద్ద డైరెక్టర్లు వచ్చినా, ఎవరు మంచి క్యారెక్టర్ ఇచ్చినా, నాకు మొదటి వ్యక్తి మా డైరెక్టర్ వివి వినాయక్ గారు, నా గాడ్ ఫాదర్. నాకే కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఒక వివి వినాయక్ గారు. వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు నేను చాలా పెద్ద స్థాయిలో ఉన్నాను. ఓకే, ఆది కరెక్ట్. నాకు తెలిసి ఆదిలో నీకు చాలా గుర్తింపు వచ్చింది, మనం అంతా కలిసి చేసాం దాంట్లో. ఓకే వెంకట్, ఆదిలో చేస్తున్నప్పుడు అంటే డైరెక్టర్ మీతో చేస్తున్నప్పుడు మీతో చేయించుకోగలిగాడా? అంటే మీకు అప్పుడు నటనలో నలిగి ఉన్నారు, ఎందుకంటే ఆదిలో అది మామూలు క్యారెక్టర్స్ కాదు, చాలా నిజం చెప్పాలంటే ఆ మూవీలో ఆ సినిమాకు ఒక పిల్లర్స్, ఒక 4 పిల్లర్స్ లాంటి క్యారెక్టర్స్, అలాంటి దాంట్లో నీది ఒక పిల్లరు, అంటే చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. మరి అప్పటికి ఎక్స్పీరియన్స్, మరి నువ్వు అతనితో చెప్పినట్టు చేయగలిగావా? ఏమైనా చివాట్లు తిన్నావా ఆయనతో? చివాట్లు కూడా తిన్నాను. చివాట్లు తినబట్టికే, ఆయన చేయించిన వాటికే ఈరోజు నేను మీ ప్రేక్షకుల ముందు మాట్లాడుతున్నాను. నాకు నా లైఫ్ ఒక పెద్ద సినిమా అంటే అదొక ఆది. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా నాతోని ఒక స్నేహితుడు లేక, ఒక మన సొంత ఫ్యామిలీ ఫ్రెండ్ లేక మెరిగిలేవాడు. ఈరోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు నన్ను హే అని మంచి సరదాగా ఉండి అని ఏదేదో మాట్లాడు. ఎన్టీఆర్ గారితో యాక్చువల్ చాలా సరదాగా ఉంటుంది, పిక్నిక్ లాగా ఉంటుంది. చాలా చాలా పిక్నిక్ లాగా ఉంటుంది. నేను అందులో ఆదిలో నా చెయ్యి ఇరిగింది. ఇరిగినప్పటికీ కూడా చెయ్యి ఇరిగిందా? అంటే నాకు తెలియకుండా ఎలా ఇరిగింది? కరెక్ట్ రా. ఆ రోజు సరే నువ్వు చెప్పినాక చెప్తా నా ఇన్సిడెంట్. ఓకే కరెక్టే. ఇక్కడ కర్నూలులో కదా ఇది వనపర్తి దగ్గర స్కూల్లో మేము ఆ రోజు సంక్రాంతి రోజు తెల్ల బట్టలు వేసుకొని అందరూ మార్నింగ్ అందరూ ఇళ్ళకి బెస్ట్ విషయం చెప్పుకుని వెళ్ళాం, గుర్తుందా? బెస్ట్ విషయం చెప్పుకొని జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పి షూటింగ్లోకి వెళ్ళేసరికి ఆ షాట్ తీసేటప్పుడు డాలీ గారు ఏదో జీబీ స్టార్ట్ చేయడం వల్ల అది కింద పడడం, వాళ్ళంతా వచ్చి నా మీద పడడం, నేను లేవడం నా చెయ్యి తప్పు. వాళ్ళంతా వచ్చి నీ మీద పడితే ఏం కాదు, వాళ్ళ మీద నువ్వు పడ్డావు కాబట్టి వాళ్ళ చేతులు ఇరిగినాయి. నిజం చెప్పు. లే అబద్ధం ఆడకరా. లేదు, నేను పడ్డ తర్వాతనే నువ్వు నా మీద పడ్డావు. నీ మీద పడలే, నా మీద నువ్వు. తప్పు. అప్పటికే నీ వెయిట్ 150 కేజీల పైన ఉంటుంది. ఇప్పుడు తగ్గినావు నువ్వు. సారీ రియల్ గా నేను ఈ కారణంగా నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఆ రోజు పడ్డగానే నాకు టపిక్ జీప్ బెంచ్ కింద పడిపోగానే నాకు అనిపించింది, అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఆ జీప్ స్టార్ట్ చేసినప్పుడు స్లిప్ అయ్యి నేను ఒక్కడనే పడిపోయాను అనుకున్నా. నేను అనుకుని అనేకరికి తేరుకుని ఇలా పక్కకు చూసరికి ఒక పెద్ద కుప్ప ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళే, వాళ్ళ మీద నువ్వున్నావు. అందుకే పాపం ఆ ఫణిగాడు చెయ్యి ఇరిగిపోయింది. పక్కకున్నాడు, పక్కకున్నాడు కాబట్టి ఇరిగింది. ఐదుగురు ఒకళ్ళ మీద ఒక పెద్ద కుప్ప బండి పడ్డాం. కానీ ఆ రోజు చాలా అదృష్టం కదా, ఎందుకంటే ఎవరికి ప్రాణాపాయం జరగలేదు, చాలా అందరూ సేఫ్గా బయటపడ్డారు. కెమెరామెన్ రాంప్రసాద్ గారిది కంటి చూపే వెళ్ళిపోవాల్సింది కింద. పడిపోయేవాళ్ళం కదా, మామూలు అలా. వాస్తవానికి కెమెరామెన్ గారు కూడా నా భార్య చేసిన అదృష్టం వల్ల నేను బతికినా.